అతి తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు 61 రోజుల పాటు ఎన్ఐసీయూలో చికిత్సను అందించి పూర్తి ఆరోగ్యంతో శిశువును తల్లిదండ్రులతో పాటు ఇంటికి పంపి వైద్య చరిత్రలో ఓ అరుదైన ఘట్టానికి నెల్లూరు కిమ్స్ కడల్స్ హాస్పిటల్ వేదికగా నిలిచిందని వైద్యులు డాక్టర్ భార్గవ్, డాక్టర్ నవీన్, డాక్టర్ ముఖర్జీలు తెలిపారు. నెల్లూరు నగరంలోని కిమ్స్ కడల్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ల బృందం మాట్లాడుతూ రాపూరు మండలానికి చెందిన గణేష్ రెడ్డి, రుచిత దంపతులకు 28 వారాల 2 రోజుల గర్భధారణలో 920 గ్రాముల బరువుతో చిన్నారి జన్మించిందని చెప్పారు. చిన్నారి జననం తరువాత శ్వాసకోశ సమస్య, సెప్పీస్, కామెర్లు, రక్తహీనత వంటి పలు అనారోగ్య సమస్యలు చిన్నారులు గమనించిన అనంతరం కిమ్స్ కడల్స్ వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 24 గంటల పర్యవేక్షణలో చికిత్స చేయించడం జరిగిందన్నారు. సుదీర్ఘమైన అనుభవం కలిగిన వైద్య బృందం ఆధ్వర్యంలో అందజేసిన చికిత్సకు ప్రతిఫలంగా చిన్నారి ఆరోగ్యం పూర్తిగా కోలుకొని విజయవంతంగా డిశ్చార్జ్ చేశామని వారు చెప్పారు. ప్రస్తుతం నోటి ద్వారా పాలు తాగుతూ పూర్తిగా ఆక్సిజన్ తీసుకుంటూ చిన్నారి ఆరోగ్యంగా ఉందని, వైద్య చరిత్రలో ఇదో అరుదైన ఘట్టమని కిమ్స్ కడల్స్ వైద్యులు మీడియాతో చెప్పారు. ఈ మీడియా సమావేశంలో కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొలినేని భాస్కర్రావు, డైరెక్టర్ బొలినేని అద్విక్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ రోహిణి ప్రియలక్ష్మి, డాక్టర్ శ్రీధర్రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. 28 వీకర్ బేబీ మనకి బయట హాస్పిటల్లో డెలివరీ అయింది. సో ఏంటంటే అక్కడ బేబీకి ఆల్మోస్ట్ ప్రీమెచ్యూరిటీ, తక్కువ బరువు వల్ల వెంటనే సపోర్ట్ అది స్టార్ట్ చేశారు. సో అక్కడ ఫెసిలిటీస్ అవి బేబీకి తగ్గట్టు లేకపోవడం వల్ల మనకు రిఫర్ చేయడం జరిగింది. సో ఏంటంటే మనకి బేబీకి ఆల్మోస్ట్ 28 వీక్స్ బేబీ, బరువు కూడా 900 గ్రాములు ఉంది. సో అలాంటి టైంలో మనం ఏంటంటే రెస్పిరేటరీ సపోర్ట్ అనేది స్టార్ట్ చేసి బేబీకి అయితే ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో మనకి ఈ టైంలో ఏంటంటే ప్రీమెచ్యూరిటీ కాంప్లికేషన్స్ అనేవి బేబీకి ఉన్నాయి. సో సెప్సిస్ కానీ, జాండిస్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మనం అన్నీ ట్రీట్ చేసుకొని బేబీని అయితే బయటికి తీసుకురావడం జరిగింది. సో ఈ టైంలో ఏంటంటే మనం బేబీ ఆల్మోస్ట్ 900 గ్రాములు పుట్టిన బేబీ ఆల్మోస్ట్ మనం డిశ్చార్జ్ అయ్యే టైంకి 1600 గ్రాములు రీచ్ అయ్యింది. సో ఏంటంటే ఈ లాస్ట్ 2 monthsలో బేబీ అనేది మనకి కంప్లీట్గా అన్ని కాంప్లికేషన్స్ నుంచి ఏ కాంప్లికేషన్స్ లేకుండా బయటికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఒక బేబీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఆ బేబీ 28 వారాలకు పుట్టడం జరిగింది. 900 బరువు తోటి పుట్టడం జరిగింది. ఈ బేబీ బయట డెలివరీ అయిన తర్వాత అక్కడ ఇనిషియల్ సపోర్ట్ కేర్ ఇచ్చారు. తర్వాత బేబీకి ఇంకా అడ్వాన్స్ కొద్దిగా టీమ్ క్రిటికల్ కేర్ అవసరం రావడం వల్ల బేబీ ఇక్కడికి రావడం జరిగింది. బేబీ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఆల్మోస్ట్ 2 months ఉంటుంది. ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా లైక్ బ్రెయిన్లో బ్లీడింగ్ కానీ, ఐస్ కానీ, హార్ట్ కానీ అన్ని రకాల ఆర్గన్స్ అనేవి మొత్తం బాగా నార్మల్గా ఫంక్షనింగ్ ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు యాక్టివ్ అయిన తర్వాత మదర్ కాన్ఫిడెంట్ ఉన్న తర్వాత డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ కేసులో 2-3 విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బేబీస్కి చాలా రోజులు ఎన్ఐసీలో ఉండాల్సి అవసరం పడుతుంది. దానికోసం అన్నిటికన్నా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ 2 months చాలా ఓపికతోటి ఉండి బేబీని బాగా అయిన తర్వాత తీసుకెళ్ళడం జరిగింది. దాంతోపాటు నేను మేనేజ్మెంట్కి కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి లాంగ్ కోర్స్ ఉన్న బేబీస్కి హైదరాబాద్, చెన్నై ఇలాంటి మెట్రోపాలిటన్ స్టేట్స్లో చాలా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. అలాంటిది అఫోర్డబుల్ ప్రైజెస్లో విత్ ట్రస్ట్ నుంచి ఫండ్స్ రైజ్ చేసి తక్కువ ఖర్చుతోటి పేరెంట్స్ హ్యాపీ అయ్యి మొత్తం ఫైనాన్షియల్ బర్డెన్ పడకుండా మేనేజ్మెంట్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. మా బేబీని నవీన్ సారు, భార్గవ్ సారు, మురారి సారు వీళ్ళందరూ ట్రీట్మెంట్ 28 వారాలకు పుట్టింది, 900 గ్రాములు. ఈరోజు ట్రీట్మెంట్ చేసి బాగా రికవరీ చేసి పంపిస్తున్నారు. ఈ బేబీకి ఏమి ఇబ్బంది లేకుండా, ప్రాబ్లం ఏం లేకుండా అంతా ట్రీట్మెంట్ బాగా జరిగింది. మా బేబీ చాలా తక్కువ 920 గ్రాములతో పుట్టింది. ఈ సార్ ద్వారా ట్రీట్మెంట్ చాలా 2 months అవుతుంది. ఈ 2 monthsలో మా బేబీకి ఏమవుతుందని ఆలోచించుకున్నా. సార్ ముగ్గురికి థ్యాంక్ యూ సార్. శ్రీధర్ సార్ కూడా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సార్. కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి, డాక్టర్ నవీన్ సార్కి, మురారి సార్కి, భార్గీ సార్కి, భార్గీ అన్నకి, పుష్పక్కకి, సిస్టర్స్కి చాలా థ్యాంక్ యూ సార్. సిస్టర్స్కి అందరూ బేబీని చాలా కేరింగ్ తీసుకున్నారు సార్. థ్యాంక్ యూ. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్
పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచె పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.